ప్రశస్త నామంలో ఈ రాత్రి ఉపవాస ప్రార్థనకు విచ్చేసిన దేవుని బిడ్డలైన మీకందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలి అని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మీ వ్యక్తిగత జీవితాలలో ఏదైనా దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవ విశ్వాసి జీవితంలో అత్యంత కీలకమైనది ఏమిటయ్యా అంటే ప్రార్థన. జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఏమంటే క్రైస్తవ జీవితంలో మనకు ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. ప్రార్థన లేకపోతే, ప్రార్థనా జీవితాన్ని లేకపోతే, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకపోతే మన జీవితంలో మనము చాలా పోగొట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో, ఆయా సందర్భాలలో అనేక అవసరాల కోసం మనము ప్రార్థన చేయిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన ప్రార్థన వినట్లేదే, మన ప్రార్థనకు జవాబు రావట్లేదే, అయ్యో మన ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు అనే ప్రశ్నలు మన జీవితాల్లో మనందరికీ కూడా రావచ్చు. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే మన ప్రార్థన వినకపోవటానికి గల కారణం, లేదా మన ప్రార్థన జీవితానికి ఏమండి ఉండే శత్రువులు ఏమిటి, మన ప్రార్థన విననివ్వకుండా ఆపే శత్రువులు ఏమిటి అనేది ఈ రాత్రి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎందుకో మరొక మారు ఈ వాక్యాన్ని చెప్పమని ప్రభులు వారు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చున్న వారిలోనూ, దురశ్రావణి యంత్రము ద్వారా వాక్యం వింటున్న వారితోనూ, అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారందరితో కూడా ప్రభు మాట్లాడబోతున్నాడు. అసలు మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏమండి? మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం, లేదా మన ప్రార్థన జీవితానికి శత్రువులే కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ రాత్రి కొన్ని సంగతులు, 7 సంగతులు మనము ధ్యానించబోతున్నాం. అందులో మొట్టమొదటి సంగతి మనకందరికీ తెలిసిన వాక్యమే. కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన 18వ వాక్య భాగాన్ని దయచేసి మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన 18వ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. చూడండి, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల, చూడండి ప్రభుల వారు నా మనవి వినకపోవును అంటున్నాడు. గమనించండి, మన హృదయాలలో పాపాన్ని లక్ష్యము గనక చేస్తే, సూటిగా ఒక మాట చెప్తాను, నీ హృదయములో గనక పాపం ఉంటే నా ప్రభు అంటాడు, నీ ప్రార్థన నేను ఆలకించను, వినను అని ప్రభువు చెప్తాడు. చూడండి, ఇశ్రాయేలీల జనాంగమును గురించి మనం చూసినప్పుడు చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త ఒక మాట అంటాడు. మీకా గ్రంథం దయచేసి 3వ అధ్యాయం దయచేసి 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం దయచేసి 4వ వచనం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా ఆ తన్నును ఏం చేశాడు? మరుగు చేసుకున్నాడు. వినాలే ఇశ్రాయేలీల ప్రజలు, దైవ జనాంగమా, అలనాడు చిన్న ప్రవక్త అయినటువంటి ఏమండి మీకా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వారు తమ దుర్మార్గములను అనుసరించి నడుచుకొనుచున్నారు గనక దేవుడు వారి మనవిని, వారి మనను ఏం చేయలేదండి? ఆలకించలేదు, వినలేదు. నిజమే,
దేవుడు చెప్పాడండి, ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో ఎవరిని బయలుదేరారు. మోషే తర్వాత ఎవరండి? యెహోషువాయే కదా. యెరికోలో ప్రవేశించగానే యెహోషువ అన్నాడు, శాపగ్రస్తమైన దేనిని మీరు ఇందులోది ముట్టడానికి వీల్లేదు, తీసుకోవడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఒకవేళ ఎవడైనా తీసుకుంటాడో, ఎవడైతే ముట్టుకుంటాడో వానిని బట్టి ఇశ్రాయేలీలందరికీ ఏమొస్తుందని చెప్పాడు? శ్రమలు వస్తాయని దేవుడు చెప్పాడుగా. చెప్పండి, చెప్పాడా లేదా? చెప్పాడు. అయినా ఆ శాపగ్రస్తమైన దానిని ముట్టకూడదని దేవుడు చెప్పినా, ఏమండి ఆ శాపగ్రస్తమైన దాన్ని ఒరే బాబు మీరు ఎవరు తాకకూడదని దేవుడు చెప్పిన ఒక వ్యక్తి ఎవరండి? ఆకాను అనే వ్యక్తి ఆ శాపగ్రస్తమైన దానిలో ఒక బంగారపు కమ్మెని తీసుకుని వచ్చి దాచుకున్నాడు. ఇంతకీ తేలిన ఫలితార్థం ఏమిటంటే, వాడు ఆ పని చేశాడు తెలియకుండా. కానీ ఇశ్రాయేలీలు అపజయం పాలవుతున్నారు. యుద్ధములో అప్పటి వరకు వారికి ఏమి లేదండి, ఓటమి లేదు. ఆ సమయంలో యెహోషువ వారు ప్రార్థన చేశారు, ఇశ్రాయేలీలు ప్రార్థన చేశారు. చూడండి, వారు పాపము చేసినప్పుడు వారి ప్రార్థన ప్రభువు వినలేదు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు గమనిస్తే, అవునండి వారు పాపము చేశారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన వినలేదు కదా. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఏమంటున్నాడు అండి? ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక చూస్తే, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచకేరలేదు, విననేరకున్నట్లు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. అమ్మ వినాలి, మన పాపమే మన దేవునికి మనకు ఎలాగుంది చెప్పాలి, అడ్డుగోడగా ఉందిగా. నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనే దానికంటే, నా మొరను దేవుడు ఆలకించట్లేదు, నా ప్రార్థన నా దేవుడు వింటలేదు, ఎందుకో జవాబు రావట్లేదు అనే దానికంటే, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉండగా అసలు మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి హృదయంలో ఒకవేళ పాపము లక్ష్యం చేశావేమో. అదేవిధంగా దేవుడు దావీదుతో మాట్లాడతాడు, ఇదిగో నువ్వు చేసిన పాపానికి ప్రతిగా ఉన్న బిడ్డను నేనేం చేస్తాను, చంపేస్తాను అని అంటే, దావీదు గారు ఏం చేశారమ్మా? 7 దినాలు ఉపవాసం ఉండి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేశాడు. నేను అడుగుతున్నాను, 7 రోజులు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా చాలా కఠినంగా మరి ఉపవాసం చేస్తే దేవుడు దావీదు ప్రార్థన వినలేదు. ఏమయ్యాడంటే, తీరా ఆ బిడ్డ ఏమయ్యాడండి? చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, 7 దినాల ఉపవాసం ఉన్న ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన ఎందుకు దేవుడు వినలేదు అంటే, అతని హృదయములో ఏం లక్ష్యం చేశాడు? పాపము లక్ష్యం చేశాడు. పాపం లక్ష్యం అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ఏమన్నారండి? 15వ వాక్యం, ఇదిగో మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులో కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అన్నారు ఆయన. మీ చేతులు ఎలాగున్నాయి? రక్తముతో నిండి ఉన్నాయి, మిమ్మల్ని కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి అన్నారు. దైవ జనాంగ, మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే నిశ్చయముగా తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే, ఇదిగో మీరు ప్రార్థన చేయడానికి చేతులు చాపుతున్నారు, మీ ప్రార్థన నేను వినను. ఎందుకో తెలుసా? ఇదిగో మీ చేతులు చాచినప్పుడు అందులో ఏం కనబడుతుంది? రక్తము కనబడుతుంది. అందుకే నా ముఖాన్ని నేను నా కన్నులు కప్పుకుంటున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసినా దేవుడు వినకపోవడానికి గల కారణం ఏంటంటే, రీజన్ అదే. దావీదు ప్రార్థనే కాదు,
నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణము అదే కదా. ఒకవేళ నీ హృదయాంతరంగంలో పాపము చేస్తున్నావేమో, ఆలోచనల ద్వారా పాపము చేస్తున్నావేమో, క్రియల ద్వారా పాపం చేస్తున్నావేమో, తలంపుల ద్వారా నువ్వు పాపం చేస్తున్నావేమో, ఉద్దేశాల ద్వారా పాపం చేస్తున్నావేమో, నా దేవుడు నా ప్రభు అంటున్నాడు, నీవు నీ హృదయములో పాపము లక్ష్యము చేస్తే నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు దేవుడు. దావీదు ప్రార్థన వినలేదు. ఇందాక మనం చూసినప్పుడు విలాప వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు తమ దుర్మార్గమును అనుసరించి నడిచినప్పుడు దేవుడు వారి ప్రార్థన వినలేదుగా. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన ఒకవేళ దేవుడు వినకపోవడానికి రీజన్, కారణం అదేనేమో. నువ్వు చిన్న పాపమే కదా నువ్వు అనుకుంటున్నావు. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. నువ్వు దేవుని దగ్గర అది క్లియర్ చేసుకోకపోతే, దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోకపోతే, నా ప్రభువు చెప్తున్నాడు నీ ప్రార్థన నేను వినను అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ దేవుని మీద అపవాదిగా మనం మోపేదానికంటే, నా దేవుడు నా ప్రార్థన వింటలేదనే దానికంటే, అసలు దేవుడు ప్రార్థన వినకపోవడానికి రీజన్ ఏంటో ఈ రాత్రి నీతో మాట్లాడుతుండగా నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ నా చేతులు జోడించి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ నీ హృదయంలో ఏ పాపం ఉందో దేవుడు ఈ రాత్రి దేవుని దగ్గర ఒప్పుకుంటే, నా దేవుడు నీ పాపములను క్షమించి నీ ప్రార్థన దేవుడు వింటాడు. రెండో రీజన్ మనం చూసినప్పుడు, మన ప్రార్థన వినకపోవడానికి గల కారణం, దేవుడు మన ప్రార్థనకు జవాబునివ్వకపోవడానికి గల కారణం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 6వ వాక్యాన్ని మనం చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గమనించండి. రెండవది, అవిశ్వాసము వలన దేవుడు మన ప్రార్థన వినడు. అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగాలి. ఇప్పుడు సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడట. రెండవ రీజన్ ఏమిటంటే, ఇక్కడ సందేహము అంటే అవిశ్వాసం. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, సార్ నా దేవుడు ఇస్తున్నాడు అనే విశ్వాసం నీకు ఉండాలిగా. ఏంటది సీరియస్గా చూస్తున్నారేంటి? అవునా కదా చెప్పండి. నీకు సందేహం ఏమిటంటే అవిశ్వాసం ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటాడా? అందుకే ఆయన ఏమన్నాడు, యేసు ప్రభువారు ఏమన్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నావో వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి అని అన్నాడు కదా. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం దయచేసి 22 నుంచి 24 వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం చదువుదాం. 22 వచనం నుంచి 24 వచ్చిన వరకున్న భాగాన్ని చదువుదాం. చూడండి. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, చూడండి, వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నారు. మీరు దేవుని యందు ఏముంచమంటున్నారు? ఒరే బాబు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను ఎత్తి ఇదిగో సముద్రంలో పడమని చెప్పిన తర్వాత మనసులోనికి ఏం రాకూడదు? సందేహం రాకూడదు. అయ్య బాబోయ్, ఇంత కొండ వెళ్ళిపోద్దా, ఈ నప్పులా
తీరిపోతాయా? కఠినాత్ముడు మారిపోతాడా? ఇవన్నీ ఏంటది? సందేహం అనే అవిశ్వాసం. నాలాంటి ఒక పాస్టర్ గారు అన్నాడట, ఏమని, నువ్వు విశ్వాసంతో ఈ కొండను ఇక్కడి నుంచి కదిలి ఏళ్ళు సముద్రంలో పడు అంటే, ఒక ముసలం ఇంటి ఎదురుకుండా కొండ ఉందట. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వెళ్ళిపోయిందట ఇంటికి, తలుపులు చేసేసిందంట అండి. మార్తమ్మ గారు కళ్ళు మూసేసిందంట. ఏయ్ కొండ, యేసు నామములో ఇక్కడి నుంచి నువ్వు కదులు అన్నదట. కదులు అన్న తర్వాత వెళ్తుందో లేదో కళ్ళు తెరిచి చూస్తుందంట. వెళ్ళలేదంట. మళ్ళీ అందంట, ఏయ్ కొండ, యేసు నామములోని చెప్తున్నాను, మా పాస్టర్ గారు చెప్పారు ఎల్లో అని వెళ్తుందో లేదో అని చూసిందంట. అలాగే 7 సార్లు చేసిందంట సార్. ఇంక 8వ ఆమె నన్ను అన్నదా, ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు అనుకున్నాను వెళ్ళదాన్ని. మరి అనుకున్నప్పుడు అప్పుడు అనుకున్నాను ఏంటి అబ్బాయి వెళ్ళదు అని. అదేమిటండి? సందేహం కదా. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది అదే, రే నువ్వు ఎత్తబడి వెళ్ళా సముద్రంలో చెప్పమన్నప్పుడు ఇంక నీ మనసులోనికి ఏమి రాకూడదు? సందేహింపగా తాను చెప్పింది జరుగునని నమ్మని ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. నువ్వు పలికేది ఏదైనా, నువ్వు అడిగేది ఏదైనా యేసు నామములో అది జరుగునని నువ్వేం చేయాలా? సందేహింపగా విశ్వసిస్తే. నా ప్రభువు చెప్పేది ఏమిటంటే, ఒరే బాబు నువ్వు అడుగుతున్నావు కానీ నీలో అవిశ్వాసం ఏమవట్లేదు. చెప్పండి, అప్పులు తీరుతాయి అంటావా? మారతాడంటావా? నేను ఇల్లు కట్టగలనంటావా? నా జీవితానికి ఆరోగ్యం వస్తుందంటావా? మారతాడంటావా? సమస్యలు తీరుతాయంటావా? ఇబ్బందులు అవుతాయంటావా? ఇవన్నీకే అవుతాయా, వస్తాయా, మారతాయా, తీరతాయని ఇవన్నీ సందేహానికి సంబంధించిన బ్యాచ్ ఇది. అలా చదువుతారేంటి? యేసు నామములో ఇది జరుగును. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇది జరుగును. నువ్వు అడిగేది నా దేవుడు ఇస్తాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు అని సందేహింపగా నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నా దేవుడు ఏదైనా, దేవుడే ప్రార్థన ఆలకించి, దేవుడు ప్రార్థన అంగీకరించి నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే, నా ప్రభు అన్నాడు, ఒరే బాబు నువ్వు కొండ వెళ్ళమని మనసులో నువ్వు సందేహింపకుండా అది జరుగుతుంది. 24వ వచనం ఏమన్నాడు? అందుచేత నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏమండి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి. నేను అడుగుతున్నాను, కారణం ఏమిటంటే, ఒకవేళ మన జీవితాలలో మనము ప్రార్థన చేస్తున్నాం, దేవుని అడుగుతున్నాం, ఒకవేళ మనలో అవిశ్వాసం ఉంటే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? నీలో నుండి, నాలో నుండి, మనలో నుండి ఏం చేయాలి? తొలగించేసుకోవాలి. ఒకవేళ సందేహం అనే దాన్ని తొలగించేసుకోవాలి. ఎస్ లార్డ్, నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నా దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు? జవాబునివ్వబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు? జవాబునివ్వబోతున్నాడు అని నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా నా దేవుడు నీకేమిస్తాడు? జవాబునిస్తాడు. నువ్వు సందేహింపకుండా అడిగితే ఎందుకు ఇవ్వడు దేవుడు? విశ్వాసముతో అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడు? చెప్పండి. పరిస్థితులు ఎలాగున్నా కానీ నువ్వు విశ్వసిస్తే, ఎస్ లార్డ్ నా దేవుడు చేయగలడని నువ్వు విశ్వసిస్తే, మనుషులు అసాధ్యమైనా కానీ నువ్వు విశ్వాసంతో అడిగితే నా దేవుడు సుసాధ్యం చేయగలడు కదా. సందేహింపకుండా నమ్మిన ఎడల నీకు అర్హత లేకపోయినా దేవుడు చేస్తాడు, యోగ్యత లేకపోయినా చేస్తాడు. విశ్వాసం ఉంటే చాలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా దేవుడు, నీ విశ్వాసము చూచిన దేవుడు, నీ ప్రార్థన దేవుడు విని ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడు. ఇది రెండవది. మూడవదిగా మనం చూసినప్పుడు, మనము దేవుణ్ణి అడుగుతున్నాం, మన దేవుడు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే స్వార్థం.
స్వార్థం అనే దానికంటే దురుద్దేశం అంటే కూడా బాగానే ఉంటుంది. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుదాం. 3వ వచనానికి వచ్చేద్దాం. 3వ వచనానికి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం మీరు దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. అమ్మా, 3వది ఏంటి అంటే నేనేమన్నానంటే స్వార్థం లేదా దురుద్దేశం. దురుద్దేశం అంటే ఏంటి? మంచి ఉద్దేశంతో అడగడం కాదు. ఇంకో మాట అన్నారు ఇక్కడ, మీ భోగముల నిమిత్తమై వినియోగించడానికి మీరు దురుద్దేశముతో స్వార్థముతో మీరు అడుగుతున్నారు గనక మీ ప్రార్థన నేను వినను అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏమన్నారండి? చెప్పండి, ఏమన్నారు? మీరు దురుద్దేశముడు అడుగుదురు కానీ, ఒరే బాబు అడుగుతున్నారు కానీ మీకేమీ దొరకటలేదు అని నా ప్రభువు చెప్తూ ఉన్నాడు. దానికి రీజన్ ఏమిటి? దానికి కారణం ఏమిటి? మనము దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుణ్ణి అడిగినా, దేవునిని ప్రార్థించిన, అక్కడ అంటున్నాడు దురుద్దేశముతో. దురుద్దేశం అన్నా స్వార్థం అన్నా ఒకటే, సెల్ఫిష్నెస్. ఒక రోజున యేసు ప్రభు వారు ఏమండి వెళతా ఉన్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యా నిన్ను ఇంత మాట అంటారా, నువ్వేం చేయాలి తెలుసా? శిష్యులు అడుగుతున్నారు, ఏంటి? ఆకాశమును నువ్వు అగ్ని కురిపించి నువ్వేం చేయాలి? వీళ్ళందరినీ కాల్చి చంపాడు, నోరు మూయండి అన్నాడు యేసు ప్రభు వారు. కారణం ఏంటి? ఆయనము నశించిన దానిని వెదక రక్షించడానికి వస్తే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారని, వీళ్ళకి వ్యతిరేకంగా జీవించారని శిష్యులు అంటున్నారు, నువ్వు ఆకాశం నుండి అగ్ని కురిపించేసి వీళ్ళందరినీ ఏం చేయాలా? దేవుడు అన్నాడు, రేయ్ నోరు మూయి అన్నాడు. నిజమండి. ఈ రోజున మన భోగముల నిమిత్తం అడిగితే, భోగాల కొరకు వినియోగించుకోవడం కోసం, నేనేమంటానంటే అది నీకు అవసరమైనప్పుడు తప్పకుండా నువ్వు అడగకపోయినా నా దేవుడు నా ప్రభు ఇస్తాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఒకవేళ దురుద్దేశముతో అడుగుతున్నావేమో, చెడ్డ ఉద్దేశముతో అడుగుతున్నావేమో, అందుకే దేవుడు ఒకవేళ స్వార్థముతో అడుగుతున్నావేమో. నేను ఈ మాట వాడడానికి గల కారణం ఏంటంటే దురుద్దేశం అన్నా స్వార్థం అన్నా ఒకటే. ఇంకెంచేపు నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలంట. పైకేంటి అందరూ బాగుండాలి, అనరే అందరూ బాగుండాలి. అది ఇన్నర్ ఫీలింగ్ కాదు. ఏమండే ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. పైకి మాత్రం ఏంటి? చారను అందరూ బాగుండాలి. మరి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చెప్పడం మాట్లాడతలేదేంటి? నవ్వుతున్నారంటే దాని అర్థం అదే, నేనే బాగుండాలి ఇంకెవరు ఏం మాట్లాడతలేదేంటి? నేనే బాగుండాలి ఇంకెవరు బాగుండకూడదు, నేనే తినాలి ఇంకెవరు తినకూడదు, నేనే కట్టుకోవాలి ఇంకెవరు కట్టుకోకూడదు, నేనే కొనుక్కోవాలి ఇంకెవరు కొనుక్కోకూడదు, నేనే అందంగా ఉండాలి ఇంకెవరు అందంగా. అది స్వార్థం కాకపోతే ఏంటి? మళ్ళీ పైకేంటి అందరూ బాగుండాలి. కొటేషన్ మాత్రం బాగానే ఉంటుంది. హృదయాంతరంగంలో ఇన్నర్ ఫీలింగ్ వేరుగా, ఇన్నర్ ప్రార్థన కూడా అంతరంగ ప్రార్థన కూడా వేరుగా ఉంటుంది. మరి ఇటువంటి ప్రార్థనలు దేవుడు ఎలా వింటాడు సార్? ఇటువంటి ప్రార్థనలకు దేవుడు ఎలాగ జవాబిస్తాడు సార్? ఇటువంటి ప్రార్థనలు దేవుడు ఎలాగుంటాడు సార్? ఇప్పుడు యేసు ప్రభువే శిష్యులకు గద్దించాడు, రే నశించిన దానిని వెతికి రక్షించడానికి నేనొస్తే ఇలా నువ్వు నాశనం చేయమంటావా? హలో, ఒకవేళ మనం స్వార్థముతో ఏదైనా అడుగుతున్నావేమో, నీ భోగముల నిమిత్తము ఏదైనా అడుగుతున్నావేమో, అక్కడ యాకోబు అంటాడు, మీరు దురుద్దేశముతో అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగినను అది దేవుని వలన మీకు ఏం చేయట్లేదు, దొరకట్లా. ఇప్పుడు మా గురించి మేము ఏది అడగం.
మేము అడిగేది ఏదైనా ఉంటే పరిచర్య గురించి, సంఘము గురించి, దాని గురించే మేము అడుగుతాం. దాని గురించే మేము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాం, దేవుని దగ్గర మొరపెడతాం. ఇంకా అంతకన్నా ఏమీ లేదుగా. ఇందులో స్వార్థం ఏముంది? మీరు నమ్మండి, మా గురించి మేము ఎప్పుడు, మా అవసరాల గురించి ఎప్పుడు దేవుణ్ణి అడగల, ఎప్పుడు అడగం కూడా. ఏదేమైనా సేవాపరంగా సేవ అవసరతల గురించే కానీ మన తెల్లవారుజామున చేసే ప్రార్థనలో అంశములో ఉన్నది ఏమిటంటే పరిచర్యను గురించే, సంఘాల గురించే తప్ప వ్యక్తిగత అవసరాల గురించి దేవుణ్ణి అడగడం, ప్రార్థన చేయడం నేనైతే తక్కువే. ఎక్కువ పరిచర్య గురించి, సేవ గురించే ఆలోచిస్తాము తప్ప వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత అవసరాలు ఎన్నున్నా దేవుని దగ్గర అడిగే విషయముకు వచ్చేటప్పటికి సమాజము, సంఘము, పరిచర్య, దేవుడిచ్చిన దర్శనం, దాని కొరకే ప్రభు దగ్గర అడుగుతాము తప్ప. ఒక మాట చెప్పాలి, మా గురించి ఎప్పుడు వ్యక్తిగతంగా బలంగా ఎప్పుడు ప్రభు దగ్గర అడిగిందే లేదు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఏది అవసరమో మనకు తెలుసు. మనం అడగక ముందే మన అక్కర్లు అడిగిన దేవుడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. మనం అడగక ముందే మన అక్కర్లు అడిగిన దేవుడు మనకు అక్కరగా ఏమున్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వరకు అడగకపోయినా మా అక్కరలను దేవుడు తీర్చాడు. ఆమెన్. ఎప్పుడు దేవుడు అవమానాలు పాలవలే. నిజమండి. వాస్తవంగా ఎప్పుడు దేవుడు నా ప్రభు ఎప్పుడు కూడా అలాగా చేయలేదు, చెయ్యడు, ఇక ముందు కూడా ఎవడు చెయ్యడు అనేది నా నమ్మకం, నా విశ్వాసం. ఆమెన్, ఆమెన్. నా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు 10 అయింది కదా. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అవునండి, మనం విశ్వసించినప్పుడు మన దేవుడు ఏదైనా చేయగలడు.